హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఏమేమి సిల్వర్ ఐటమ్స్ కొన్నాము, ఏ షాప్లో కొన్నాము, లోకల్ షాప్లో కొన్న సిల్వర్ ఐటమ్స్ క్వాలిటీవా కాదా అని చెప్పి ఎలా చెక్ చేసుకున్నాము అనేది నేను మీకు ఈరోజు చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న లక్ష్మీదేవి విగ్రహం వచ్చేసి శీలవంత్ అండ్ సన్స్ అని చెప్పి లోకల్ షాప్లో కొన్నాము. ఈ విగ్రహం మీద 925 అని చెప్పి రాసి పెట్టుంది, కానీ లోకల్గా తెలియదు కాబట్టి ఈ ఫస్ట్ అనేది ఈ చిన్న విగ్రహం కొనేసి మలబార్కి తీసుకెళ్ళి క్వాలిటీ టెస్ట్ చేయించాము. ఈ లక్ష్మీదేవి విగ్రహానికి క్వాలిటీ టెస్ట్ చేయించినాక అది 92.5కి ఎబో ఉంది అని చెప్పి అప్పుడు ఓకే శీల్వంత్ వాళ్ళని నమ్మొచ్చు అని చెప్పి ఈ గణేష్ విగ్రహం కూడా శీల్వంత్ షాప్లో కొన్నాము. ఈ రెండు విగ్రహాలు మలబార్లో కూడా ఇలాంటి విగ్రహాలు ఇంతకన్నా మంచి విగ్రహాలు అవైలబుల్గానే ఉన్నాయి, కానీ మలబార్లో వచ్చేసి తరుగు మజూరి అనేది చాలా ఎక్కువ వేస్తారు. మనం ఎంత తీసుకున్నా కూడా 25% వచ్చేసి బిఏ వేస్తున్నారు మేకింగ్ ఛార్జెస్. సో 1 lakh ప్రోడక్ట్ తీసుకున్నామంటే మనకి 25,000 ఎక్స్ట్రా పడుతుంది. సో అలా అది చాలా పెద్ద అమౌంటే కదా. సో ఈ శీల్వంత్ వచ్చేసి కొంచెం తక్కువ బిఏ, నాట్ చాలా తక్కువ ఏం కాదు కానీ కొంచెం తక్కువ. ఈ రెండు విగ్రహాలు శీలవంత్లో తీసుకున్నాము. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఫస్ట్ మేము మలబార్కి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలి అని చెప్పి అడిగాము. అప్పుడు మలబార్లో చాలా పెద్ద 260 grams బాలాజీ ఐడల్ ఉంది, కానీ అసలు బాలాజీ ఐడల్స్ అయితే ఇంకా ఆ విగ్రహం తప్ప ఇంకేం అవైలబుల్గా లేవు. నాకేమో ఇలాంటి ఒక విగ్రహం తీసుకోవాలని ఫస్ట్ నుండి కోరిక. సో ఇలాంటి విగ్రహం కావాలి అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు మేము చెక్ చేస్తాము, ఒక 20 daysలో తెప్పిస్తాము అన్నట్టు చెప్పారు. ఇది ఆర్డర్ ఇచ్చింది అయితే కాదు, మేము జస్ట్ చెక్ చేసాము మలబార్ వాళ్ళతో ఇలాంటి ఒక విగ్రహం ఉందా లేదా అని చెప్పి. సో మేము నెక్స్ట్ మంత్ ఒక 1 month ఆగి వెళ్ళి చూసేసరికి మాకు కావాల్సిన ఈ విగ్రహం డిఫరెంట్ సైజెస్లో తెప్పించి ఉంచారు మలబార్ వాళ్ళు. కస్టమర్ ఏ సైజ్, జస్ట్ ఈ విగ్రహం కావాలని చెప్పి అడిగాం, కస్టమర్కి ఏ వెయిట్లో కావాలో తెలీదు. సో మలబార్ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ వెయిట్స్లో తెప్పించి పెట్టారు. సో మేమైతే ఈ వెయిట్ కొనుక్కున్నాము. యాక్చువల్గా మేము తీసుకోవాల్సింది ఈ విగ్రహమే కదా, కానీ ఈ విగ్రహం కూడా ఎందుకు తీసుకున్నామంటే మలబార్లోని ఈ విగ్రహం అనేది యాంటిక్ కదా, దీనికి యాంటిక్ కోటింగ్ వేశారు. అది అభిషేకం చేసిన పాలు తాగితే అంత హెల్తీ కాదు అని చెప్పి షాప్ వాళ్ళు చెప్పారు. సో అందుకని చెప్పి ఈ విగ్రహాన్ని కూడా మేము ప్రిఫర్ చేసాము. ఫైనల్గా ఈ విగ్రహాలన్నిటికీ మేము మలబార్లో క్వాలిటీ టెస్ట్ చేయించాము తీసుకున్న తర్వాత కూడా. సో వీటిలో చాలా విగ్రహాలు వచ్చేసి 95, 98, 99 అలా ఉన్నాయి. సో క్వాలిటీ విషయంలో అయితే భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ 925 అని చెప్పి కూడా రాసి ఉంది, ఒకసారి చూడు, ఇక్కడ చూపియు. ఈ విగ్రహాలు అయితే గట్టి విగ్రహాలు. సిల్వర్లో 2 types ఆఫ్ విగ్రహాలు ఉంటాయి, గట్టివి అండ్ హాలోవి. హాలో వచ్చేసి లోపలంతా ఎంటీగా ఉంటుంది. అది తక్కువ వెయిట్లోనే ఇంత పెద్ద విగ్రహం వస్తుంది కానీ మంచి లుక్ ఉండదు. కానీ ఇవైతే గట్టి విగ్రహాలు అయితే చాలా మంచి లుక్ వస్తాయి. అందుకని చెప్పి నేను గట్టి విగ్రహాలు తీసుకున్నా. చిన్నవైనా పర్లేదు గట్టివి తీసుకుందామని చెప్పి అనుకున్నాను. అండ్ ఈ విగ్రహం డీటెయిలింగ్ చూడండి, ఇక్కడ మోదకాలు, చిన్న మోదకాలు, ఇక్కడ చూడండి లక్ష్మి కాసులు, చాలా డీటెయిలింగ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు. ఇంత చిన్న విగ్రహంలో కూడా ఎంత బాగా డీటెయిలింగ్. ఒక్కసారి వెనక్కి తిప్పుతాను చూడండి, హెయిర్ ప్రతీది చాలా డీటెయిలింగ్. నాకైతే లైక్ ఈ విగ్రహాలను చూడగానే చాలా మంచిగా అనిపించింది, చాలా పాజిటివ్గా. మేము పూజ కోసం కొన్న విగ్రహాలు అయితే ఇవే. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ప్లేట్స్లో జరిగే మోసాల గురించి చెప్తాను, మేము కొంచెంలో ఎలా తప్పించుకున్నాము అనే విషయాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.